డాక్టర్ గారు నాకు నా మరదలితో పెళ్లి నిశ్చయమైంది కనుక ఇద్దరం చాలా క్లోజ్ గా మూవ్ అయ్యాము. సెక్స్ లో పాల్గొన్నాం కూడా. దాంతో నా మరదలు నెల తప్పింది. త్వరలో పెళ్లి కాబోతుంది. ఇప్పుడు తనకి వేవిళ్లు మొదలయ్యాయి. గర్భవతిగా పెళ్లి పీటల మీద కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో తోచడం లేదు. గర్భం పోవాలంటే ఏం చేయాలి? గర్భం పోవడానికి బిళ్ళలున్నాయా? అవి వాడితే ఏమన్నా ప్రమాదమా? గర్భం పోవడానికి మందులు వాడితే ఇక ఎప్పటికీ గర్భం రాకుండా పోయే ప్రమాదం ఉందా? ఏం చేయాలో తోచడం లేదు. తగిన సలహా ఇవ్వండి అంటున్నారు. ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు కదా, పెళ్లి చేసుకుని ఉంటే గర్భవతి అయితే తప్పేంటి? ఇవన్నీ అండి. ఆ వేవిళ్ళ దగ్గర కొద్ది మందు వాడుకుంటే ఇక్కడ తగ్గిపోతాయి అంతేను. కడుపు తీయించుకోవడం అనేది కరెక్ట్ కాదండి. పిల్స్ వాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అబార్షన్స్ అయిన వాళ్ళల్లో కొంతమందికి ట్యూబర్ బ్లాక్ వస్తాయి. ఇవాళ నేను గర్భిణీగా పీటల మీద పెళ్లి మీద కూర్చోవడం కొద్దిగా సిగ్గు అనిపించి అలా కడుపు తీయించుకుంటే లేకపోతే పిల్లలు పట్టుకుని పోయే పరిస్థితి ఉంది. ట్యూబల్ బ్లాక్ రావడానికి అవకాశం ఉంది. ట్యూబ్ బ్లాక్ వస్తే పిల్లలు పట్టుకుని పోయే పరిస్థితి. అంచేత ఒకవేళ వేవిడిలాగా ఉన్నట్లయితే మాత్రం వేవిళ్ళు తగిన మందులు ఆడుకుని మామూలుగా కడుపు అలాగే ఉంచుకునేది పిల్లలకి అనేది. అంతేగాని కడుపు తీయించడం కరెక్ట్ కాదు. కడుపు తీయించుకుంటే మాత్రం గర్భం రాకుండా పోవచ్చు, పిల్లలు కలగకుండా పోవచ్చు. అంతే ఎట్లా పెళ్లి చేసుకుంటున్నారు కదా, అంచేది పెద్ద ప్రాబ్లం కాదు. అంచేత ఆ గర్భం తీయించుకోవద్దు, అలా ఉంచుకునేది. ఈ జాగ్రత్త ముందే ఉండాలండి, ముందే ఉండాలి. లేనప్పుడు కొమ్ముని పెళ్లి ఎట్లా పెళ్లి చేసుకున్నారు కదా, హాయిగా అలా ఉంచుకునేది.